ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపీలోని విలువైన భూములపై కన్నేశారు. గత జగన్ ప్రభుత్వంలో ప్రధాన పదవిలో పనిచేసిన ఆయన జగన్ కు వీర భక్తుడు. సర్వీసులో ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించుకుని ఉత్తరాంధ్రలోని కీలక భూములపై కన్నేశారు. విశాఖ, భీమిలి, భోగాపురంలోని విలువైన డి పట్టా భూములు దక్కించుకున్నారు. తన మేనల్లుడు కొడుకును ముందుపెట్టి పచ్చని అసైన్తో పాటు పట్టా భూములను చెరబట్టారు. కూటమి సర్కారు వచ్చాక కూడా సదరు రిటైర్డ్ అధికారి ఆగడం లేదు. భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చినప్పటి నుంచే మరింత దూకుడు పెంచారు. కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులను ఉపయోగించుకుని అడ్డగోలు దందాలకు తెరలేపాడు. మాట వినని భూములు ఇచ్చేందుకు ఒప్పుకొని రైతులపై తన ప్రతాపం చూపిస్తున్నారు. విశాఖ, అమరావతికి పిలిపించి బెదిరింపులకు దిగుతున్నారు. సొంత భూములున్న రైతులపైనే కబ్జా కేసులు పెట్టించి వేధిస్తున్నారు. దారికి రాని వారిని నయానో భయానో ఒప్పించేందుకు కూటమిలోని కొందరు ప్రజాప్రతినిధులను సైతం వాడుకుంటున్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యాక రిటైర్డ్ అధికారి అరాచకాలు శృతిమించిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లోని భూములపై రిటైర్డ్ అధికారి కన్నేశారు. విమానాశ్రయానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో ఉన్న 32 ఎకరాల భూములపై లిఖితపూర్వక ఒప్పందాలు పూర్తి చేయించారు. ఇందులో కొన్ని డి పట్టా, మరికొన్ని పట్టా భూములున్నాయి. కంచేరు గ్రామంలోని 20 ఎకరాలపై రిటైర్డ్ అధికారికి పట్టు దొరకడం లేదు. ఇందులో పట్టా భూములున్న రైతులు, అసైన్డ్ రైతులు ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరించడం లేదు. భూములు ఇవ్వాలంటూ రైతులను బలవంతం చేస్తున్నారు. వాళ్ళు భూములు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో అమరావతి నుంచి ఫోన్లు చేయించి భూములు రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. రెండు 2024లో ఆ అధికారి రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన హవా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు వంతపాడుతున్నారు. అయితే ఆయనతో అమరావతిలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లకు హాజరవుతున్నారు. రెవెన్యూలో పనిచేసే కొందరు అధికారులు ఆయనకు జీ హుజూర్ అంటున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆయన సిఫార్సు చేసిన వారినే తహసీల్దార్లుగా నియమిస్తున్నారు.